ఈ రోజు ఈ వీడియోలో సరిపోదా శనివారం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. నాని, ఎస్.జె. సూర్య, ప్రియాంక మోహన్ లీడ్స్ గా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వచ్చిన పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో సూర్య ఎన్ఎల్ఐసి లో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. మనోడు మంచోడే, కాకపోతే తనకి చిన్నప్పటి నుంచి బాగా కోపం ఎక్కువ. ఎక్కడైనా తప్పు జరిగింది, అన్యాయం జరిగింది అని తెలిస్తే బాగా ఎక్స్ట్రీమ్ గా రియాక్ట్ అవుతాడు. తప్పు చేసిన వాడు ఎంత పెద్ద పుడింగ్ అయినా సరే ఎల్లి తన్నేసి వస్తూ ఉంటాడు. ఇక మనోడి మైండ్ సెట్ ని అర్థం చేసుకున్న వాళ్ళ అమ్మ తనకో మాట చెబుతుంది. నువ్వు ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ తన్నుకుంటూ పోతే నీ జీవితంలో గొడవలు కొట్లాట్లు తప్ప ఇంకేం ఉండవు. కాబట్టి నీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని దాన్ని ప్రదర్శించడానికి వారంలో ఒక రోజు పెట్టుకో. నీకు రోజు ఎవడి మీద అయితే కోపం వస్తుందో వాడి పేరు ఒక డైరీలో రాసుకో. తర్వాత 6 రోజులు వెయిట్ చెయ్యి. అప్పటికీ వాడి మీద నీకు కోపం తగ్గలేదు అనిపిస్తే అప్పుడెళ్ళి వాడిని తన్ను అని చెప్తుంది. ఇది చెప్పిన కొన్ని రోజులకే వాళ్ళమ్మ చనిపోవడంతో మన సూర్య ఈ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు తను చాలా బుద్ధిగా గొడవలకి దూరంగా ఉంటాడు. కానీ శనివారం మాత్రం తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తూ ఉంటాడు. ఇలా కొంచెం విచిత్రంగా సాగుతున్న మనోడి జీవితంలోకి సిఐ దయానంద్ అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. తనది సైకో శాడిస్ట్ మెంటాలిటీ అన్నమాట. అధికారం ఉందనే అహంకారంతో సోకులపాలెం అనే ప్రాంతాన్ని, అందులోని జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటాడు. సోకులపాలెంలో ఉండే వాళ్ళంతా పేదలు, చదువురాని వాళ్లే అవటంతో తనని ఎదిరించడానికి ఎవ్వరికీ ధైర్యం ఉండదు. దాంతో దయా ఆగడాలు మితిమీరిపోతూ ఉంటాయి. తన కోపం వచ్చినప్పుడల్లా ఆ ఏరియాకి వెళ్లి తన కోపం తగ్గేదాకా వాళ్ళని చావగొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఆటోమేటిక్ గా సిఐ దయా పేరు మన సూర్య డైరీలోకి ఎంట్రీ ఇస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? రోజూ అరాచకాలు చేసే దయాని శనివారం మాత్రమే ఎదురు తిరిగే మన సూర్య ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథలో మన హీరోయిన్ చారులత పోషించిన పాత్ర ఏంటి? చివరికి సోకులపాలెం ప్రజలకి స్వాతంత్రం లభించిందా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంజాయ్ చేశా. ఈ సినిమాలో ఉంది రొటీన్ స్టోరీయే, కానీ ఆ రొటీన్ స్టోరీని డైరెక్టర్ వివేకాత్రేయ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. అది చాలా వరకు వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టర్ ని ఎంత బలంగా రాసుకున్నారో విలన్ క్యారెక్టర్ ని కూడా అంతే బలంగా రాసుకున్నారు. అదే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ఈ సినిమాలో హీరో విలన్ ఇద్దరు కోపిస్ట్లే, కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు, అవసరానికి వాడేవాడు హీరో అయితే, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దాన్ని చుట్టూ ఉండే వాళ్ళ మీద ప్రదర్శించేవాడు యాదవ్ అవుతాడు. దీన్ని ఈ సినిమాలో డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ఇక ఈ సినిమా స్టార్ట్ అవటం చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. హీరో మైండ్ సెట్ ని, క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు, కానీ ఈ సీన్స్ నేను బాగానే ఎంజాయ్ చేశా. ఇక హీరోకి తన ఫాదర్ కి, అలాగే హీరోకి తన సిస్టర్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక ఆ తర్వాత విలన్ ఎంట్రీ. మామూలుగా పేపర్ మీద అయితే ఈ క్యారెక్టర్స్ జనరిక్ గా రొటీన్ గా ఉంటది, కానీ దాన్ని స్క్రీన్ మీద ఎస్.జె. సూర్య పోర్ట్రే చేసిన విధానం సినిమాకి హైలైట్ అయింది. తన క్యారెక్టర్ చూస్తే మనకి విపరీతంగా కోపం వస్తుంది. అట్ ద సేమ్ టైం తను చేసే కొన్ని పనులకి నవ్వు కూడా వస్తుంది. ఇక ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ. తన క్యారెక్టర్ మరీ అంత గొప్పగా లేకపోయినా తనకి హీరోకి మధ్య వచ్చే లవ్ స్టోరీ క్యూట్ గానే ఉంది. ఇక ఇంటర్వెల్ టైం కి హీరోకి విలన్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ ని గట్టిగానే సెట్ చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో ఒక మైండ్ గేమ్ మొదలైద్ది. ఎస్.జె. సూర్యతో మన నాని ఒక గేమ్ ఆడతాడు. అది దాదాపు మనం ఊహించినట్టే ఉన్నా పర్ఫార్మెన్స్లు, బీజిఎంలు ఎక్స్ట్రాడినరీగా ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఇక క్లైమాక్స్ కూడా మనం ఊహించిందే అయినా సాటిస్ఫై చేస్తుంది. మొత్తంగా అక్కడక్కడ కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నప్పటికీ ఒక మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చూశాననుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే, పర్ఫార్మెన్సెస్. సూర్యగా నాని చాలా బాగా చేశాడు. మరోసారి ఈ సినిమాలో నెక్స్ట్ సూపర్ స్టార్ నేనే అనేలా కనిపించాడు. ఇక దయాగా ఎస్.జె. సూర్య కుమ్ము అవతలేశాడు. జనరల్ గా నాని సినిమా అంటే తన డామినేషన్ ఎక్కువ ఉంటది, అలాంటిది తన పర్ఫార్మెన్స్ తో నానిని కూడా డామినేట్ చేసేసాడు సూర్య. సినిమా పూర్తయ్యాక మనకి నాని కంటే ఎస్.జె. సూర్యనే ఎక్కువ గుర్తుంటాడు. ఆ రేంజ్ లో ఉంది తన పర్ఫార్మెన్స్. ఇక ప్రియాంక మోహన్ గాని, సాయి కుమార్ గాని, మురళీ శర్మ గాని చాలా బాగా చేశారు. ఇక పర్ఫార్మెన్సెస్ తర్వాత బీజిఎం. జేక్స్ బిజాయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పించింది. ఇక ఆ తర్వాత సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే, రొటీన్ స్టోరీ, ఎడిటింగ్. సినిమాలో కొన్ని సీన్స్ అవసరానికి మించి సాగినట్టు ఉంటాయి, వాటికి కొంచెం ఎడిటింగ్ పని చెప్పాల్సిందే. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, సరిపోయింది శనివారం. నేనైతే మళ్ళీ ఇంకోసారి వెళ్తా. బిర్యానీ బాగుంటే రెండో రౌండ్ వేయొద్దు, అది విషయం.